సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు, గరుడ పురాణం ఏం చెప్తుంది, మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే సూర్యాస్తమ సమయం అయిన తర్వాత అంత్యక్రియలు చేయకపోవడం వెనుక బలమైన కారణం ఉంది. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత దహనం చేస్తే ఆ వ్యక్తి ఆత్మకు శాంతి కలగదట. సూర్యాస్తమయం అయిన తర్వాత స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయని అంటారు. దహన సంస్కారాల్ని సూర్యాస్తమయం అయిన తర్వాత జరపరు. ఆత్మ గమ్యాన్ని చేరుకోలేకపోతుందని దహనం చేయరు. సూర్యాస్తమయం తర్వాత కేవలం నరక ద్వారాలు తెరిచి ఉంటాయట. అందుకని మరణించిన వ్యక్తిని రాత్రిపూట దహనం చేయరు. దహనం చేయడం వల్ల ఆత్మకి నరక బాధ తప్పదని భావిస్తారు. అలాగే మరో కారణం కూడా ఉంది. అదేంటంటే అంత్యక్రియలు సూర్యాస్తమయం తర్వాత జరిపితే ఆ వ్యక్తి ఇంకో జన్మలో ఏదైనా శరీర భాగాల లోపంతో జన్మించే అవకాశం ఉందట. ఈ కారణంగానే రాత్రిపూట అంత్యక్రియలు జరపరు. అలాగే అంత్యక్రియలు అనేవి తండ్రి, కొడుకు లేదా సోదరుడు, మనవడు చేయవచ్చు, లేదంటే కుటుంబంలో ఏ పురుషుడైనా చేయవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.